ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్. ఈరోజైతే నేను డ్రాగన్ క్వీన్ మేకప్ అనేది నేను మీకు చూపించబోతున్నాను. ఈ క్లయింట్ లొకేషన్ వచ్చేసి నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ సైడ్ అండి. నందన పార్క్ అని పుట్టవీధి దగ్గర అనమాట. అక్కడ వీళ్ళ లొకేషన్ అయితే. ఈ క్లయింట్ అయితే వాళ్ళ పాప కోసం బుక్ చేసుకున్నారండి. తనది మెచ్యూర్ ఫంక్షన్ అనమాట. కొంతమంది వాళ్ళ పాపని స్పెషల్గా అయితే ఈ అకేషన్లో చాలా డిఫరెంట్ టైప్లో మేకప్ అనేది చేయించుకుంటూ ఉంటారండి. కొంతమంది 9 అవతారాలు అంటారు, అలా కూడా వేయించుకుంటారు. లేదంటే డిఫరెంట్ టైప్స్ వచ్చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మేము అనేది చేస్తూ ఉంటామండి. ఈ క్లయింట్ అయితే మనకు వచ్చేసి డ్రాగన్ క్వీన్ మేకప్ అనేది కావాలని వాళ్ళు కోరుకున్నారు. అలాగే ఈ మేకప్ కోసం కాస్ట్యూమ్ కానివ్వండి, ప్రతి ఒక్క ఐటెం మేమే వాళ్ళకి అన్నీ సెట్ చేసి మేము మేకవర్ అనేది చేసాము. పాప అయితే చాలా ఓపిక్గా కూర్చొని చేయించుకుందండి. ఈ టైంలో చాలా కష్టం కదా, పేషెన్స్ ఉండాలి కొంచెం. ఈ పాప వచ్చేసి 11 to 12 years ఏజ్ అలా ఉంటుందండి. ఈ పాపకైతే మనం ఆ పవర్ఫుల్ అండ్ మ్యాజికల్ లుక్ అనేది ఎలా తీసుకురావచ్చు నేను ఈరోజైతే మీకు చూపించబోతున్నాను. ఈ పాప అయితే కొంచెం చిన్న పాపే కాబట్టి తన స్కిన్ అనేది చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా మేకప్ అనేది చేసుకోవాలండి. ముందుగా అయితే తన స్కిన్ ప్రిపరేషన్ అంతా చేసుకొని మంచి మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోవాలండి. తన స్కిన్ చాలా సాఫ్ట్ అండ్ డెలికేటెడ్గా ఉంటుంది కాబట్టి, చిన్న పాప కాబట్టి చాలా కేర్ఫుల్గా మేకప్ అనేది చేసుకోవాలి. హార్డ్ ఫౌండేషన్ అనేది యూస్ చేయకూడదండి, చిన్న పాప కాబట్టి. లైట్ ఫౌండేషన్ అయితే తీసుకొని నేను తనకైతే అప్లై చేసుకొని బ్లెండ్ చేసుకున్నాను. డ్రాగన్ క్వీన్ అంటేనే ఒక రకమైన గ్లో ఉండాలి కదా, ఆ స్పెషల్ అనేది మనం చూపించగలగాలి అక్కడ. అందుకోసమే నేనైతే కొంచెం హైలైటర్స్ అయితే ఎక్కువగా యూస్ చేశానండి. ఇక డ్రాగన్ క్వీన్ మేకప్ అంటే ఐ మేకప్ చాలా స్పెషల్గా ఉండాలండి. మెటాలిక్ షేడ్స్ అనేది నేను యూస్ చేసుకొని మంచిగా అయితే బ్లెండ్ చేసుకొని ఐ మేకప్ అనేది కంప్లీట్ చేసుకున్నాను. ఈ క్వీన్ మేకప్ కోసం అయితే నేను ఈ డ్రెస్సింగ్కి తగ్గట్టుగా హెయిర్ స్టైల్ అనేది ముందుగానే సెట్ చేసేసుకున్నానండి. లుక్ అనేది మంచి రాయల్ లుక్ వచ్చేలాగా ఈ హెయిర్ స్టైల్ అయితే నేను సెట్ చేసుకున్నాను. ఇలా పిల్లలకి చేసేటప్పుడు అయితే హెయిర్ స్టైల్ చేసిన, ఐ మేకప్ చేసిన, లిప్స్టిక్ దగ్గర కానివ్వండి చాలా పేషెన్సీగా అయితే చేసుకోవాలండి మనం. ఇలాంటి డిఫరెంట్ మేకప్స్ అనేది మనం చాలా చేస్తున్నామండి. నేను 1 by 1 ఇక నుంచి నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. అండ్ ఇటువంటి మేకప్స్కి సంబంధించిన కాస్ట్యూమ్స్ కానివ్వండి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మేము రెడీ చేస్తూ కూడా ఉంటాము. ఇలాంటి టైంలో అయితే స్పెషల్గా ఈ మెచ్యూర్ టైంలో అయితే వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేకప్స్ అనేది చేస్తూ ఉంటామండి. వాటర్ ప్రూఫ్ కానీ, హెచ్డి కానీ, అండ్ ఎయిర్ బ్రష్ కానివ్వండి, ఎలాంటి మేకప్ అయినా మేము చేస్తూ ఉంటాము. అండ్ వాళ్ళ థీమ్స్కి తగ్గట్టుగా డ్రెస్సింగ్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, ఎలాంటివైనా కానీ మేము వితిన్ స్పాట్లో అరేంజ్ చేయగలుగుతాము. అండ్ ఈ స్పెషల్ డేస్లో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ మేకప్స్ అనేది చాలామంది చేయించుకుంటూ ఉంటారండి. మా సైడ్ కానివ్వండి, ఆంధ్రాలో చాలామంది చేయించుకుంటూ ఉంటారు. అండ్ మీకు కూడా ఎలా అనిపించిందో ఈ మేకప్ అనేది టోటల్గా చూసిన తర్వాత కామెంట్ చేయండి ఖచ్చితంగా అయితే. అండ్ ఈ పాప అయితే చాలా పేషెన్సీగా చేయించుకునిందండి. ఆ డ్రెస్ కానివ్వండి హ్యాండిల్ చేయడం చాలా కష్టం ఈ టైంలో, కానీ చాలా బాగా ఓపిక్గా చేయించుకునింది. అండ్ ఈ మేకప్ అయితే ఒక 1 hourలో పూర్తి చేసామండి. డ్రెస్సింగ్ కానివ్వండి, మేకప్, జ్యువెలరీ సెట్టింగ్ కానివ్వండి మొత్తం 1 hourలో కంప్లీట్ చేసాము. అండ్ నేను చేసే మేకప్లో అయితే లుక్ అనేది ఆర్టిఫిషియల్గా అస్సలు కనిపించనివ్వనండి. చాలా న్యాచురల్ లుక్ అనేది నేను ఇస్తుంటాను మేకప్లో. అండ్ బ్లష్ కానివ్వండి, ఐ షేడ్స్ కానివ్వండి చాలా బ్లెండ్ అయ్యేలాగా నేను చూసుకుంటాను. అండ్ నేను ఎక్కువ స్వెట్ ప్రూఫ్ ఎక్కువ యూస్ చేస్తానండి. అంటే ఈ అకేషన్లో టెన్షన్స్ వల్ల కానీ, చిన్న చిన్న హడావిడి కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఎక్కువ టెన్షన్ అయిపోయి స్వెట్ అయిపోతూ ఉంటారు ఈ టైంలో. అందుకోసం నేను ఎక్కువ స్వెట్ ప్రూఫ్ అనేది ఎక్కువ వాడుతుంటాను. మనం వేసుకున్న మేకప్ మళ్ళీ మనమే రిమూవ్ చేసుకునే వరకు అస్సలు చెరగకుండా ఉండేలాగా నేను అనేది జాగ్రత్త పడుతుంటానండి. ఇక మేకప్ అయితే కంప్లీట్ అయింది కదా, ఇంకా డ్రెస్సింగ్ అయితే సెట్ చేస్తూ ఉన్నాను.
ఇది 3 లేయర్స్గా వస్తుంది అండ్ వేల్ కూడా ఉంటుందండి. 2 సైడ్స్ బటర్ఫ్లై లాగా వేల్ వస్తుందన్నమాట. డ్రాగన్ క్వీన్ కదా, క్వీన్కి వేలు ఉంటుంది ఖచ్చితంగా. అండ్ మీరు ఎక్కడైనా ఇటువంటి మేకప్ కానివ్వండి, ఇలాంటి క్వీన్ మేకప్, డ్రాగన్ క్వీన్ మేకప్ అనేది మీరు చూస్తుంటే ఖచ్చితంగా నాకు కామెంట్లో మీరు చూసారా లేదా, ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. ఇక ఈ పాప అయితే మేకప్ కానివ్వండి, హెయిర్ స్టైల్ కానివ్వండి అండ్ ఈ డ్రెస్సింగ్, స్పెషల్లీ డ్రెస్సింగ్ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక కథలోని డ్రాగన్ క్వీన్ లాగా అయితే రెడీ అయిపోయింది. అండ్ స్పెషల్లీ ఈ మేకప్స్ కోసం అయితే, ఈ మేకప్ కోసం కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మేమే క్యారీ చేస్తామండి. డ్రెస్సింగ్, పిన్స్, హెయిర్కి సంబంధించిన యాక్సెసరీస్ కానివ్వండి అండ్ టోటల్ ఐటమ్స్ అన్నీ మేమే క్యారీ చేస్తాము. అండ్ మేము చేసిన డ్రాగన్ క్వీన్ మేకప్ అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఫైనల్గా అయితే హెయిర్ అయిపోయింది కదా, మేకప్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ డ్రెస్సింగ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత, జ్యువెలరీ అంతా సెట్ చేసుకున్న తర్వాత, మళ్ళీ అంతా సెట్ అయ్యి సరిగా ఉందా లేదా చూసుకొని మళ్ళీ ఒకసారి టచ్అప్ అనేది చేసుకొని ఆ తర్వాత మేము అనేది ఈవెంట్ అనేది స్టార్ట్ చేస్తామండి. తనకైతే అంతా పర్ఫెక్ట్గా ఉంది. జస్ట్ అలా లైట్గా టచ్అప్ చూసుకొని, అంటే స్టేజ్ మీదకి వెళ్ళాక మళ్ళీ వెనక్కి రావడం కుదరదు కాబట్టి ముందే అన్నీ ప్రాపర్గా చూసుకొని మేము అనేది స్టేజ్ మీదకైతే పంపించేస్తామండి. మీకు ఎలా అనిపించింది ఈ డ్రాగన్ క్వీన్ మేకప్? నచ్చిందా మరి మీకు? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డిఫరెంట్ వీడియోస్తో నేను మీ ముందుకి మంచి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. కొంచెం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నేను యూట్యూబ్లో విన్ అవుతానని నాకు హోప్ అయితే ఉందండి. ఇక మన డ్రాగన్ క్వీన్ మేకప్ లుక్ అయితే టోటల్గా అయితే ఫైనల్గా చూసేయండి. మరి ఎలా ఉందండి? నచ్చిందా మరి మీకు?